టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ ఇద్దాంరా, ఎవరు తాగుతారో డ్రగ్స్ ఎవరు తీసుకుంటారో తేలిపోతుందని ఆయన ఛాలెంజ్ చేశారు కాకాని. రేవ్ పార్టీ అంశంలో సోమిరెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కాకాని. నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు. దాని ఆధారాలు చూపించమన్నా. ఇదిగో ఇది నా పాస్పోర్ట్. నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడుందో చూపించాలా. దీనికి సమాధానం చెప్పు. నీకు దొరికినటువంటిది ఎక్కడా? నీకు దొరికినటువంటిది ఏంది? నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా? నిజమైతే చూపించు, అబద్ధాలైతే మూసుకొని ఉండు. ఇంకోటి ఏం చెప్పాడు? నా కారు అక్కడ దొరికింది అన్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే. ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది. ఇదిగో ఆ సీ బుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది. అతని కానీ లేదా అతనికి ఎవరికన్నా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారుకు కానీ నేను ఎప్పుడో ఆ కారు నాదేను అని చెప్పి మాట్లాడారు. ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే, నాకు సంబంధించినటువంటి కారు నువ్వంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి, ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది, ఆర్సీ బుక్ ఉంది, ఆ కారుకు సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో. రైట్. ఆ కారుకి నా స్టిక్కర్ ఉంది. స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు 3 స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ 3 స్టిక్కర్లు మా బళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు. ఇది దొంగతనంగా తయారు చేశారా, జెరాక్స్ తీశారా, లేకపోతే మరేదైనా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం. ఎస్పీ గారు నెల్లూరు 5th టౌన్లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది. ఆ గోపాల్ రెడ్డి ఎవరో చెప్పాడు. నాకు ఆ గోపాల్ రెడ్డి ఎవరు అనేటువంటి వాడు తెలియదు. మరలా చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, తెలియదు. నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క ఆధారమైన రుజువు చెయ్యి. క్లబ్బులకు పోయే అలవాటు, ప్యాకాడే అలవాటు నీకుందా, నాకుందా? నేను ఏదైనా ఒక క్లబ్కు పోయి ప్యాకాట ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా? నువ్వు నిద్రలేస్తే ప్యాకాట క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా? నెంబర్ 1, నువ్వు మందు కొడతావా లేదా? డ్రగ్స్ వాడతావా లేదా? నువ్వు మందు కొట్టవు, డ్రగ్స్ వాడవు, నేరుగా రా, మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతనేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది.